splicing of bars. Right, so take here one bar. Right, so this is one bar. A slight bend is provided for this bar. Right, so this is the diameter of the bar should not be more than 36 mm. అంటే డయామీటర్ ఆఫ్ ది బార్ అనేది మోర్ దెన్ 36 mm ఉంటే స్ప్లైసింగ్ పనికి రాదు. బై యూజింగ్ సో బైండింగ్ వైర్ టై అప్ దిస్ లెంత్. రైట్, సో దిస్ లెంత్ ఈజ్ కాల్డ్ development length or lap length LD. Right, so this is one bar, this is another bar. So by using binding wire, so tie up here. ఎందుకు స్లైట్ బెండ్ ప్రొవైడ్ చేయాలి మనం బార్స్, రెండు బార్స్ని జాయిన్ చేస్తే? ఇప్పుడు కన్స్ట్రక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఒక స్టీల్ బార్ తీసుకున్నాం అనుకోండి. ఒక స్టీల్ బార్ ఎంత ఉంటుంది? మ్యాక్సిమం లెంత్ ఆఫ్ స్టీల్ బార్ 12 meters ఉంటుంది. అంటే 12 కంటే మనకు ఎక్కువ కావాలనుకోండి 2-3 floors కన్స్ట్రక్షన్ చేయాలి మనం. అంటే ఈ బార్ అనేది అయిపోతుంది స్టీల్ బార్, దెన్ దీనికి ఇంకో బార్ యాడ్ చేయాలి. అంటే ఇలా యాడ్ చేయాలి ఒక బార్. ఇక్కడ ఏం చేయాలి? స్ట్రైట్ బెండ్ ప్రొవైడ్ చేస్తే దీన్ని బైండింగ్ వైర్తో టైప్ చేస్తే ఈ బార్ ఇలా వెళ్ళిపోతుంది. దెన్ సో మనకు విత్ హెల్ప్ ఆఫ్ సెంటరింగ్ బాక్స్ మనం ఏం చేస్తాం మనం అంటే కాలమ్స్ ఇలా పెంచుకుంటూ పోతాం హైట్. కాబట్టి అలా స్ప్లైసింగ్ చేసినప్పుడు if the diameter of the bar is should not be more than 36 mm, అంటే 36 mm కంటే డయామీటర్ తక్కువ ఉంటేనే స్ప్లైసింగ్ చేయడానికి పాసిబుల్. 36 mm కంటే ఎక్కువ ఉందనుకోండి గో ఫర్ వెల్డింగ్, అంతేగాని మనకు బార్ బార్ స్ప్లైసింగ్కి పనికిరాదు. ఎందుకు స్ప్లైసింగ్ పనికిరాదు అంటే ఇక్కడ డయామీటర్ ఎక్కువ కాబట్టి మనం యూజ్ చేసే బైండింగ్ వైర్ దాని కెపాసిటీ అనేది రెస్ట్రిక్ట్ చేయదు, ఆపలేదు కాబట్టి దాన్ని బ్రేక్ అయిపోతుంది. దట్స్ వై స్ప్లైసింగ్ ఆఫ్ బార్ అనేది పాసిబుల్ ఇఫ్ ద డయామీటర్ ఆఫ్ ది బార్ ఈజ్ లెస్ దెన్ 36 mm. దట్ ఈస్ ద డయామీటర్ ఆఫ్ ది బార్ ఈజ్ షుడ్ నాట్ బి మోర్ దెన్ 36 mm. రైట్, కాబట్టి బార్ స్ప్లైసింగ్ చేసేటప్పుడు ఇక్కడ డెవలప్మెంట్ లెంత్ ఎందుకు ప్రొవైడ్ చేస్తాం, స్లైట్ బెండ్ ఎందుకు ప్రొవైడ్ చేస్తామంటే యాక్సల్ ఫోర్స్ ఈజ్ సో ట్రాన్స్ఫర్ సింప్లీ ఫ్రమ్ వన్ బార్ టు అనదర్ బార్. యాక్సల్ ఫోర్స్ అంటే ఎయిదర్ టెన్షన్ కావచ్చు, కంప్రెషన్ ఫోర్స్ కావచ్చు. ఒక బార్ నుండి ఇంకో బార్కి సో యాక్సల్ ఫోర్స్ సింప్లీగా ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఇక్కడ మనం బార్ని స్లైట్గా బెండ్ చేయాలి. రైట్, సో స్లైట్ బెండ్ ఈజ్ ప్రొవైడెడ్. ఎందుకు అంటే యాక్సల్ ఫోర్స్ ఈజ్ ట్రాన్స్ఫర్ సింప్లీ సో ఆన్ వన్ బార్ టు అనదర్ బార్. దీన్ని మనం ఏమంటున్నాం? దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ద యాక్సల్ ఫోర్స్. రైట్, సో యాక్సల్ ఫోర్స్ వన్ బార్ నుండి అనదర్ బార్కి యాక్సల్ ఫోర్స్ సింప్లీ ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి మనం స్లైట్ బెండ్ ఈజ్ ప్రొవైడెడ్ హియర్ అండ్ టై అప్ విత్ హెల్ప్ ఆఫ్ బైండింగ్ వైర్. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ద స్ప్లైసింగ్ ఆఫ్ బార్. రైట్, సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్ప్లైసింగ్ ఆఫ్ బార్. రైట్, సో ఇట్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ జాయింట్. స్ప్లైసింగ్ అంటే ఏంది అంటే ఇట్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ జాయింట్. ఇట్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ జాయింట్ in which right, so it is one type of joint in which two or more than two bars. Right, so two or more than two bars joint at one or more places, at one or
more places. Right, so it is one type of joint in which two or more than two bars are so joint at one or more than one places, one or more places, one or more places with binding wire, with the help of binding wire for a small length. For small length it is called as splicing a bar. ఇక్కడ ఏమంటున్నాం మనం, ఇట్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ జాయింట్, దీన్ని జాయింట్ చేస్తున్నాం టూ బార్స్ని. ఇట్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ జాయింట్, టూ బార్స్ని మనం జాయింట్ చేస్తున్నాం, రైట్. ఇట్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ జాయింట్ ఇన్ విచ్ టూ ఆర్ మోర్ దెన్ టూ బార్స్, టూ బార్స్ కావచ్చు, అనదర్ బార్ ఇక్కడ కూడా మనం జాయింట్ చేయవచ్చు, రైట్. సో టూ ఆర్ మోర్ దెన్ టూ బార్స్ జాయింట్ ఎట్ వన్ ఆర్ మోర్ ప్లేసెస్ with the help of binding wire for a small length is called as splicing a bar. Right. దీంట్లో మనకి మనం a slight bend is provided. Right, so a slight bend is provided, a slight bend is provided to transfer axial force, to transfer axial force on one bar to another bar, to transfer axial force, to transfer same axial force is called as, so మనకి స్ప్లైసింగ్లో స్లైట్ బెండ్, ఈ స్లైట్ బెండ్ ఎందుకు ప్రొవైడ్ చేస్తామంటే యాక్సియల్ ఫోర్స్ సింప్లీగా మనం ట్రాన్స్ఫర్ చేయడానికి, రైట్. సో దిస్ స్ప్లైసింగ్ షుడ్ నాట్ బి డన్, మనం ఏమన్నాం ఇక్కడే చెప్పినాం మనం, రైట్. ఇఫ్ స్ప్లైసింగ్ should not be splicing should not be done, right. So the splicing should not be done if diameter of the bar is, if the diameter of the bar is should not be more than 36 mm, should not be more than 36 mm అంటే 36 mm కంటే, right. So it is one type of joint in which two or more than two bars joint at one or more places with help of binding wire, దాన్ని మనం స్ప్లైసింగ్ a bar అన్నాం. స్ప్లైసింగ్ a barలో స్లైట్ బెండ్ ఎందుకు ప్రొవైడ్ చేస్తామంటే టు ట్రాన్స్ఫర్ సేమ్ యాక్సియల్ ఫోర్స్, సో ఫ్రమ్ వన్ బార్ టు అనదర్ బార్, దానికి మనం స్లైట్ బెండ్ ప్రొవైడ్ చేస్తాం, రైట్. స్ప్లైసింగ్ అనేది, దిస్ స్ప్లైసింగ్ షుడ్ నాట్ బి డన్ ఇఫ్ ద డయామీటర్ ఆఫ్ ది బార్ ఈజ్ సో మోర్ దెన్, షుడ్ నాట్ బి మోర్ దెన్ 36 mm. అంటే స్ప్లైసింగ్ షుడ్ నాట్ బి డన్ ఇఫ్ డయామీటర్ ఆఫ్ ది బార్ ఈజ్ మోర్ దెన్ 36 mm. డయామీటర్ ఆఫ్ ది బార్ అనేది మోర్ దెన్ 36 mm ఉందనుకోండి, మనం స్ప్లైసింగ్ ప్రొవైడ్ చేయం. ఇక్కడ మనం చెప్పాం splicing should not be done if diameter of the bar is, the splicing should not be done if the diameter of the bar is more than 36 mm, right. So splicing should be done. One more is ఈ స్ప్లైసింగ్ అనేది మనకి, సో మిడ్ స్పాన్ దగ్గర మనం స్ప్లైసింగ్ ప్రొవైడ్ చేయకూడదు. మిడ్ స్పాన్ ఎక్కడైతే ఉందో అక్కడ మనం స్ప్లైసింగ్ అనేది ప్రొవైడ్ చేయకూడదు. ఎందుకు అంటే మిడ్ స్పాన్ దగ్గర బెండింగ్ మూమెంట్ ఎక్కువ ఉంటుంది కదా, మిడ్ స్పాన్ దగ్గర బెండింగ్ మూమెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి స్ప్లైసింగ్ అనేది మిడ్ స్పాన్ దగ్గర మనం ప్రొవైడ్ చేయకూడదు. మిడ్ స్పాన్ దగ్గర స్ప్లైసింగ్ మనం ప్రొవైడ్ చేయకూడదు. రైట్. సో మిడ్ స్పాన్ దగ్గర స్ప్లైసింగ్ అనేది ప్రొవైడ్ చేయకూడదు అంటున్నాం.
Right. Next point is splicing should not be provided at a mid span అంటున్నాం. మిడ్ స్పాన్ అంటే ఇక్కడ ఒక సపోర్ట్ ఉందనుకోండి, దెన్ ఇక్కడ సపోర్ట్ ఉందనుకోండి, ఈ మిడ్ స్పాన్లో స్ప్లైసింగ్ అనేది ప్రొవైడ్ చేయకూడదు. ఎందుకు అంటే వేర్ ద బెండింగ్ మూమెంట్ ఈజ్ మ్యాక్సిమం, ఇలా బెండింగ్ మూమెంట్ వస్తుంది కాబట్టి ఇక్కడ సింప్లీ బ్రేక్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది, రైట్? అందుకే స్ప్లైసింగ్ షుడ్ నాట్ బి ప్రొవైడెడ్ ఎట్ మిడ్ స్పాన్ బికాస్ వేర్ బెండింగ్ మూమెంట్ ఈజ్ maximum, where bending moment is maximum. Alright, so splicing should not be provided at mid span, so because where the bending moment is maximum, కాబట్టి అక్కడ ప్రొవైడ్ చేయకూడదు. Alright, so this is a small discussion about so splicing. అండ్ స్ప్లైసింగ్ మనం ప్రొవైడ్ చేసేటప్పుడు 2 డిఫరెంట్ డయామీటర్ అది బార్ ఉందనుకోండి, అప్పుడు సో ఈ ల్యాప్ లెంత్, డెవలప్మెంట్ లెంత్ మనం ఎంత తీసుకోవాలి, రైట్? నెక్స్ట్ పాయింట్, ఇఫ్ 2 different diameter of the bar, if 2 different diameter of the bar is provided for splicing, so take lap length is for smaller diameter of the bar, for smaller diameter of the bar, right? So 2 different diameter ఉంటే మనం స్మాలర్ డయామీటర్ అనే బార్ని తీసుకోవాలి, రైట్? సో ఇప్పుడు ల్యాప్ లెంత్కి ఎంత తీసుకోవాలి, ల్యాప్ లెంత్ అనేది, సో స్ప్లైసింగ్లో మనకు ల్యాప్ లెంత్ ఇది ఎంత తీసుకోవాలి, ఈ లెంత్ స్ప్లైసింగ్లో అనేది ఇప్పుడు చూద్దాం. సో ఫ్లెక్సర్లో ఉన్నప్పుడు వేరు, టెన్షన్లో ఉన్నప్పుడు వేరు, కంప్రెషన్లో ఉన్నప్పుడు వేరు, రైట్? ఈ స్ప్లైసింగ్ అంటే ల్యాప్ లెంత్ అనేది ఎంత తీసుకోవాలి స్ప్లైసింగ్లో అంటే, రైట్, సీరియల్ నెంబర్, రైట్? సో సీరియల్ నెంబర్, type of movement and lap length. Right. First one is flexural tension. ఫ్లెక్సరల్ టెన్షన్ ఉన్నప్పుడు మనకు ల్యాప్ లెంత్ ఎంత తీసుకోవాలి అంటే, సో ఎల్డి డెవలప్మెంట్ లెంత్ ఓఆర్ఆర్ 30 times diameter of the bar, take whichever is maximum, right? Second one is in the direct tension, so this lap length is 2 times of this development length or 30 times diameter of the bar. Take whichever is maximum, రైట్? సో ఇప్పుడు ఫ్లెక్సరల్ టెన్షన్, డైరెక్ట్ టెన్షన్ అన్నాం. నెక్స్ట్ కంప్రెషన్లో ఉన్నప్పుడు ద మెంబర్ ఆర్ ద బార్ ఈజ్ ఇన్ కంప్రెషన్ ఉన్నప్పుడు మనం ఎంత తీసుకోవాలి ల్యాప్ లెంత్ అంటే, సో ఇక్కడ 2 times ఆఫ్ డెవలప్మెంట్
లెంత్ అనేది మనం డైరెక్ట్ టెన్షన్లో తీసుకున్నాం. ఇక్కడ ఓన్లీ డెవలప్మెంట్ లెంత్ ఆర్ సో 24 టైమ్స్ ఆఫ్ డయా విచ్ ఎవర్ ఈజ్ మ్యాక్సిమం తీసుకోవాలి. రైట్. సో మనం ల్యాప్ లెంత్ ఎంత తీసుకోవాలి, ల్యాప్ లెంత్ ఎంత 2 బార్స్ ఇలా జాయిన్ చేసినాం అనుకోండి, ఈ లెంత్ ఎంత తీసుకోవాలి మనం. ఇఫ్ ద బార్ ఈస్ ఇన్ ఫ్లెక్సరల్ టెన్షన్ ఉందనుకో, ఫ్లెక్సరల్ టెన్షన్ అంటే ఏంటి, బెండింగ్ టెన్షన్, రైట్. ఫ్లెక్సరల్ టెన్షన్లో ఉందనుకోండి, దెన్ ల్యాప్ లెంత్ ఎంత తీసుకోవాలి, డెవలప్మెంట్ లెంత్ ఓఆర్ఆర్ 30 టైమ్స్ డయామీటర్ ఆఫ్ ది బార్. దీంట్లో టేక్ విచ్ ఎవర్ ఈజ్ మ్యాక్సిమం. ద బార్ ఈజ్ ఇన్ డైరెక్ట్ టెన్షన్ ఉందనుకోండి, బెండింగ్ టెన్షన్ లేకుండా డైరెక్ట్ టెన్షన్ ఉందనుకోండి, అప్పుడు సో ల్యాప్ లెంత్ ఈజ్ 2 టైమ్స్ ఆఫ్ డయామీటర్ ఆఫ్ ది 2 టైమ్స్ ఆఫ్ సో డెవలప్మెంట్ లెంత్ ఆర్ 30 టైమ్స్ డయామీటర్ ఆఫ్ ది బార్. టేక్ విచ్ ఎవర్ ఈజ్ మ్యాక్సిమం. అండ్ ద బార్ ఈజ్ ఇన్ కంప్రెషన్, బార్ అనేది కంప్రెషన్లో ఉందనుకోండి, దెన్ సో టేక్ డెవలప్మెంట్ లెంత్ ఎల్డి ఆర్ 24 టైమ్స్ ఆఫ్ డయామీటర్ ఆఫ్ ది బార్. సో విచ్ ఎవర్ ఈజ్ మ్యాక్సిమం.